హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 2024లో ఫిబ్రవరిలో జరిగినటువంటి ఫిబ్రవరి 27, 28, 29, 1 అది జరిగినటువంటి టెట్ ఎస్జిటి టెట్ ఎగ్జామ్స్ నుంచి 24 సెక్షన్ 1 సెక్షన్ 2 అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్, అలాగే 28 సెక్షన్ 1 సెక్షన్ 2 బిట్లు అనేవి ఈవీఎస్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వీడియోలో మీకు 29లో సెక్షన్ 1 సెక్షన్ 2 అలాగే ఫస్ట్లో జరిగినటువంటి సెక్షన్ 1 సెక్షన్ 2 అనేవి అందించడం జరుగుతుంది. ఇక్కడ మనకి 100 బిట్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం. 100 అంటే ఎందుకు 100 అన్నానంటే అక్కడ మెథడాలజీ బిట్స్ అనేవి నేను ఇవ్వట్లేదు. మెథడాలజీ బిట్స్ అన్నీ కలిపి మీకు ఒక వీడియో చేస్తున్నాను. మ్యాథ్స్ అండ్ సైన్స్ మెథడాలజీ బిట్లు అన్నీ కలిపి మీకు 100 బిట్స్ అనేవి చేస్తున్నాను. 100కి ఒక 4 తక్కువ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశపు అతిపెద్ద ఉడత, అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి చేద్దామండి. భారతదేశపు అతిపెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్వెరెల్ అనేటటువంటిది ఇది ఏంటండి, ఇది ఎండమిక్ జాతి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఎండమిక్ జాతి. నెక్స్ట్ వన్, ఒక ఆవేశపూరిత వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసేటటువంటి బలం ఏమవుతుంది? ఆవేశపూరిత వస్తువు ఆవేశపూరిత అన్నారంటే ఇది ఒక స్థావర విద్యుత్ బలం. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వానిలో శిలాజ ఇంధనం ఏది? బొగ్గునే శిలాజ ఇంధనం అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏది? నైలాన్ దారం. నెక్స్ట్ వన్, నైలాన్ దారం తెగిపోదండి, బలమైనది. ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏది? కుడివైపున ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, కాలేయం. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయి? జలచరాలు. అమోనియా. నెక్స్ట్ వన్, ఆకులలో ఈనెలు ఏర్పరిచేటటువంటి రూపురేఖలను ఏమంటారు? ఈనెల వ్యాపనం అంటారు. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడినటువంటి ఉద్యమం ఏమిటి? స్వచ్ఛ భారత్. మరుగుదొడ్లకు సంబంధించింది స్వచ్ఛ భారత్. నెక్స్ట్ వన్, దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. దేని లోపం వల్ల మృదువుగా అవ్వడం కానీ లేదా వంగిపోవడం కానీ జరుగుతుంది? అంటే ఎముకలకి గట్టితనం అనేది ఉండదు. ఎముకలకి సంబంధించింది విటమిన్ డి అన్నమాట. నెక్స్ట్ వన్, మృంగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసేటటువంటి నాళం వంటి నిర్మాణం ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఆహార వాహిక. నెక్స్ట్ బిట్, జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ. జంతువులతో లాగబడే వాహనం ఏది? టాంగా అనేటటువంటిది, టాంగా. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. చదరంగము, క్యారమ్స్, లూడో. నెక్స్ట్ వన్, సోషల్. సరికాని జతని గుర్తించండి. ఆప్షన్ 4 అనేది సరికాదు. చూడండి, దివానీ అనేది భూమి శిస్తును వసూలు చేసేటటువంటి అధికారమే అవుతుంది. మైసూర్ పులి అంటే టిప్పు సుల్తాన్నే మైసూర్ పులి అంటారు. సిపాహి అంటే సిపాయి అని అర్థం. నెక్స్ట్ వన్, నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగునకు సంబంధించినవి. ఏ పంటకు సంబంధించినవి అవి? నీలి మందుకు సంబంధించినవి అనమాట. నిజ్ మరియు రైతీ పద్ధతి ఇవి నీలి మందుకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి చెరువులలోను కాలువలలోను చేపలు పెంచడాన్ని ఏమంటారండి? పిషీకల్చర్. నెక్స్ట్ వన్, వాతావరణంలోని నైట్రోజన్ శాతం. ఎంత శాతం వాతావరణంలో నైట్రోజన్ ఉంది? 78%.
నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు? కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు? రెడ్డి అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, జానకి అమ్మాల్. నెక్స్ట్ వన్, సతీ సహగమనం నిషేధించబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? సతీ సహగమనం నిషేధించబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఎప్పుడండి? 1829. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని 40వ అధికరణం అనేది దీన్ని సూచిస్తుంది. దేన్నండి సూచిస్తుంది? స్థానిక స్వపరిపాలనకు సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, రాళ్లపాడు లేదా రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం అనేది వీటికి ఆవాసం. బట్టమేక పక్షి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోనికి ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు? చూడండి, చాలా సింపుల్ బిట్లే ఇస్తున్నారు. 1975. నెక్స్ట్ బిట్, దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఆంధ్ర కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు? విశాఖలో ఉంటుంది, ఇప్పుడు విశాఖ కాదు. దేన్నండి? లంబసింగి. నెక్స్ట్ వన్, అల్లూరు సీతారామరాజు జిల్లా అయిపోయింది ఇప్పుడు అది. అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు. అశోకుడు తన అన్ని శాసనాల్లో కూడా ఈ లిపిని ఉపయోగించారు. అశోకుని సంబంధించింది బ్రాహ్మీ లిపి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇది చూడండి, 27 సెక్షన్ 2 అనమాట. 27 సెక్షన్ 2. ఫస్ట్ బిట్ చూద్దాం. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండేటటువంటి కాలుష్య కారకాలు ఏమిటి? ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు ఏమిటి? క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ వన్, ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటారు? ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని, ఎబ్రివేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్నే మనం పీడనం లేదా ఒత్తిడి అంటారు. నెక్స్ట్ వన్, సెకనుకు 20 కంపనాలు చేసేటటువంటి ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత? సెకనుకు 20 కంపనాలు చేసేటటువంటి వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత? 20 హెర్ట్జులు. నెక్స్ట్ వన్, ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని ఉపయోగించవచ్చు. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని ఉపయోగించవచ్చు. దేన్నంటే కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ బిట్, కీటకాలలో శ్వాసాంగాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఊపిరితిత్తులు. నెక్స్ట్ వన్ చూడండి, ఇది తెలుగులోనే చూద్దాం. మురుగునీటి శుద్ధి కేంద్రంలో కర్మాగారంలో సరి అయిన క్రమం ఏంటి? మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరి అయిన క్రమం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. బార్ స్క్రీను, తర్వాత దుమ్ము ఇసుక తొలగించేటటువంటి ట్యాంక్ ఉంటుంది, తర్వాత నీటిని శుభ్రం చేసే యంత్రం ఉంటుంది, తర్వాత వాయు ప్రసరణ యంత్రం అనేది ఉంటుంది. అదొకసారి చూసుకోండి మీరు. ఓకేనండి, రైట్ ఆన్సర్ 2. నెక్స్ట్ వన్, ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఎలా ఉంటుంది? ఘటం యొక్క ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి వెళ్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునేటటువంటి తాత్కాలికమైనటువంటి మార్పుని ఏమంటారు? చూడండి, వాతావరణానికి సర్దుబాటు చేసుకోవడాన్ని దాన్ని వాతావరణ అనుకూలత లేదా ఆక్లమటైజేషన్ మనకి ఇంగ్లీష్ వర్డ్ కూడా ఇవ్వచ్చు, తెలుగు వర్డ్ ఇవ్వకుండా. అందుకే మనకి ఆక్లమటైజేషన్ అంటే ఏమిటో తెలియాలి, దాన్ని వాతావరణ సర్దుబాటు, వాతావరణ అనుకూలత అని అంటారని తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ ఆహార పదార్థాలుగా మార్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ అండి. ఇది బేసిక్ నాలెడ్జ్ నుంచే మనకి టెట్ బిట్స్ ఇస్తారు. జీర్ణ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ వన్, మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని ఎవరిస్తారు? మండల స్థాయిలో, అక్కడ అది గ్రామ స్థాయి కాదు, మండల స్థాయిలో ఎవరిస్తారండి?
కుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేది తహసీల్దార్, గ్రామ స్థాయి అయితే విఆర్ఓ గారు. నెక్స్ట్ వన్, భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించిన వారు ఎవరు? భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించిన వారు ఎవరు? నృత్య కళాకారులు. నెక్స్ట్ వన్, తల్లి తండ్రి పిల్లలు మాత్రమే కలిగి ఉండేటటువంటి కుటుంబాన్ని ఎలా పిలుస్తారు? తల్లి తండ్రి పిల్లలు అంటే 4 మెంబర్స్ మినిమం, 3 or 4 మెంబర్స్. ఎవరండి? చిన్న కుటుంబం. దానికి మారుపేర్లు కూడా ఉన్నాయి, అవి చూసుకోండి. వ్యష్టి కుటుంబము ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటికి మారుపేర్లు, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇంకో పేరు కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, సోషల్ స్టడీస్. రైతువారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు? రైతువారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు థామస్ మన్రో. నెక్స్ట్ వన్ చూడండి, మహా విస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశం ఏది? బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధం లేని అంశం ఏది? భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది అనేది మాత్రం సంబంధం లేదు, ఎందుకంటే ఇది విశ్వం ఆవిర్భావాన్ని సంబంధించింది కానీ భూమికి కాదు కదా. దీన్ని జార్జియస్ లెమిట్రీ అని ఇచ్చారు. జార్జియస్ లెమిట్రీ దీన్ని ప్రతిపాదించారు. చిన్న అణువు నుండి ప్రస్తుతం విశ్వం ఆవిర్భవించింది అనేది దీన్ని వివరిస్తుంది. అలాగే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది అని, అంటే భూమి ఆవిర్భావం అయితే కాదు, విశ్వం ఆవిర్భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. పాటలీపుత్రం అనేది ఏ రాజ్యానికి రాజధానిగా ఉండేది? మౌర్య రాజ్యం. నెక్స్ట్, మౌర్యుల యొక్క రాజధాని కదండి పాటలీపుత్రం. సో ఈ క్రింది వాటిలో కృష్ణానది యొక్క ఉపనది కానిది ఏది? కృష్ణానది యొక్క ఉపనది కానిది ఏది? తుంగభద్ర, భీమా, కోయిన ఈ 3 కూడా కృష్ణానది యొక్క ఉపనదులే, కానీ కానిది ఏదంటే శబరి అనేది కాదు. నెక్స్ట్ వన్, ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఇక్కడ కలదు, కొల్లేరు సరస్సు. నెక్స్ట్ వన్, ఆంగ్ల విద్యా చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం ఎప్పుడు? 1835. ఇది మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా వస్తుంది కదండి, పెరస్పెక్టివ్స్లో కూడా వస్తుంది. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? కాకతీయ రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు? గుండియన. నెక్స్ట్ వన్, పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైనటువంటి జనాభా ఎంత ఉండాలి? పురపాలక సంఘం ఏర్పాటు చేయాలంటే ఆ జనాభా ఎంత ఉండాలి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3, 40,000 నుంచి 3 లక్షల వరకు ఉండాలి పురపాలక సంఘం అయితే, మున్సిపాలిటీ. నెక్స్ట్ వన్, బొర్రా గృహలు అనేవి ఈ నది వలన ఏర్పడ్డాయి. గోస్తనీ నది. బొర్రా గృహలు అనేవి గోస్తనీ నది వలన ఏర్పడ్డాయి. నెక్స్ట్ వన్, చేయండి లేదా చావండి ఈ డూ ఆర్ డై ఈ ఉద్యమానికి సంబంధించింది ఏది? క్విట్ ఇండియా ఉద్యమం. డూ ఆర్ డై అనేది క్విట్ ఇండియా ఉద్యమం 1942. నెక్స్ట్ వన్, విటికల్చర్ అనేది ఈ సాగు పద్ధతి, ఈ పంటకు సంబంధించిన సాగు పద్ధతి. దేనికి సంబంధించిందండి అది? విటికల్చర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ద్రాక్షకు సంబంధించింది విటికల్చర్. నెక్స్ట్ వన్, అష్టదిగ్గజ కవుల్లో లేనివారు ఎవరు? దోర్జటి, పింగళసోరను, నంతిమ్మన ఉంటారు. ఈ వల్లభరాయ అనే వాళ్ళు లేరు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇది 28 సెక్షన్ 1 అనమాట. 28 సెక్షన్ 1 ఆపదలో ఉన్న చూడండి, వీటి నుంచి బిట్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఎండమిక్ జాతి, రెడ్ బుక్ డేటా, వీటి నుంచి. ఆపదలో ఉన్న అన్ని జంతువులు, మొక్కల జాబితాను నమోదు చేసేవి. ఆపదలో ఉన్నటువంటివి మొక్కల గురించి కానీ జంతువుల గురించి కానీ నమోదు చేసేటటువంటి పుస్తకాన్ని ఏమంటారు? రెడ్ డేటా బుక్. నెక్స్ట్ వన్, పెట్రోలు డీజిల్లను ఈ సహజ వనరు నుండి పొందుతాము. పెట్రోలు డీజిల్లను ఎక్కడి నుండి పొందుతాము? పెట్రోలు డీజిల్ అనేవి పెట్రోలియం నుంచి వస్తాయండి. పెట్రోలియం నుంచే అన్నీ వస్తాయి. కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ కూడా పెట్రోలియం అనేటటువంటి ముడి సరుకు నుండి వస్తాయి. నెక్స్ట్ వన్, జూలై 21, 1969 అమెరికా వ్యోమగామైనటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టినటువంటి వ్యోమగామి ఎవరు? ఎవరండి? ఎడ్విన్ ఆల్ట్రిన్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరడాన్ని అంటారు. చూడండి, ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క యొక్క పుష్పాల యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు? పరపరాగ సంపర్కం. ఒకే మొక్క అయితే స్వపరాగ సంపర్కం, వేరొక రకమైన మొక్క అన్నారు కాబట్టి పరపరాగ సంపర్కం. నెక్స్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపినప్పుడు ఇది ఏర్పడడం వలన పాలులా ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపించామనుకోండి, ఏది ఏర్పడడం వల్ల అది పాలలా మారుతుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కాల్షియం కార్బోనేట్. అంటే కాల్షియం కార్బోనేట్ అనేది ఏ రంగులో ఉంటుందంటే పాల వైట్ రంగులో ఉంటుంది, పాల రంగు. నెక్స్ట్ వన్, ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాలకి మరొక పేరు ఏమిటి? ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాలకి గల మరొక పేరు ఏమిటి? వాటిని మనం రఫేజ్ అంటారు. ఏమంటారండి? రఫేజ్ అంటే పీచు పదార్థాలని. ఇంగ్లీష్ పదాలు కూడా అడుగుతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ వన్, మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు ఏమిటి? చూడండి, ఎముకల వలె గట్టిగా ఉండకూడదు, అలాగే వంచగల అదనపు భాగాలు ఏమిటి? మృదుల అస్థి అంటారు. అవేంటి? మెత్తగా ఉంటాయి, వంచడానికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడుపై గుర్తించబడినటువంటి ఒక బిందువు యొక్క చలనం అనేది దీనికి ఉదాహరణ? వృత్తాకార చలనం. విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం అనేది వృత్తాకార చలనాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, వరి సాగులోని దశల యొక్క క్రమ పద్ధతి ఏమిటి? ఇప్పుడు అందరూ చేయగలరు ఈ బిట్టు, అందరూ చేయగలరు. ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ పంట కోస్తాం, పంట కోసిన తర్వాత నూరుస్తాం. ఫస్ట్ చూడండి, పంట కోత తర్వాత నూరుస్తాం, నూర్చిన తర్వాత తూర్పరా పడతాం, ఎగరపోస్తారు, నెక్స్ట్ నిల్వ చేస్తారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసేటటువంటి సంస్థ ఏది? పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలు అంటే బ్యాంకులోనే పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలు జరుగుతాయి. దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ? చూడగలగాలి, వినగలగాలి, అన్నీ కూడా జరగాలి అందులో. ఏదండి? ఆప్షన్ 3 టెలివిజన్. నెక్స్ట్ వన్, ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, రక్షించడానికి 24 గంటలు పనిచేసేటటువంటి జాతీయ ఉచిత అత్యవసర ఫోన్ నెంబర్ 1098. బ్యాక్వర్డ్ నెంబర్స్ తీసుకోవచ్చు. సోషల్ చూడండి. నెక్స్ట్, మధ్యప్రదేశ్లో ఉపయోగించేటటువంటి పదం బేవార్. బేవార్ అనగా అర్థం ఏమిటి? బేవార్ అంటే అర్థం ఏమిటి? విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ అంటారంట. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ అంటారు. నెక్స్ట్ వన్, టంకా అనేటటువంటిది ఎటువంటి నాణం? ఇది ఒక వెండి నాణం. టంకా అనేటటువంటిది ఒక వెండి నాణం. నెక్స్ట్ వన్, సాంచీ స్తూపాన్ని నిర్మించినది ఎవరు? అశోకుడు. నెక్స్ట్ వన్, కృష్ణానది జన్మస్థలం ఎక్కడ? కృష్ణానది యొక్క జన్మస్థలం ఎక్కడ? మహాబలేశ్వర్. నెక్స్ట్ వన్, 1909లో ఈ మత వర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. ఏ మత వర్గానికండి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు? 1909లో. ఎప్పుడు? 1909లో ముస్లింల కోసం. 1909లో ముస్లింల కోసం. అందుకే ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది అని అంటారు. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించేటటువంటి పటాలు. ఒక ప్రత్యేకమైన విషయం తెలపాలి అవి. ఆ పటాలను ఏమంటారు? విషయ నిర్దేశిత పటాలు అంటారు. విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ బిట్, శస్త్రచికిత్సలపై రాయబడినటువంటి పుస్తకం ఏది? సుశ్రుత సంహిత అనేటటువంటి పుస్తకం. సుశ్రుతుడు రాశారు. నెక్స్ట్ వన్, సిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? స్పిన్నింగ్ జెన్నీ అనుకుంటా, సిన్నింగ్ జెన్నీ అని ఇచ్చారు.
యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? జాన్ కాయే. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిగ్మీలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉంటారు. కాంగో నది. ఋషులు సంకలనం చేసినటువంటి శ్లోకాల సముదాయం ఏమిటి? శ్లోకాల యొక్క సముదాయం ఏమిటి? ఋగ్వేదము. నెక్స్ట్ వన్, రెండవ తరైన్ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? రెండవ తరైన్ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1192. జీపీఎస్ అంటే ఏమిటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది 28 సెక్షన్ 2 అనమాట. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండేటటువంటి తెల్లని పదార్థం ఏమిటి? ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉన్న తెల్లని పదార్థం ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆల్బుమిన్. నెక్స్ట్ బిట్, ఖరీఫ్ పంట పండించేటటువంటి కాలం ఎప్పుడు? ఖరీఫ్ పంట ఎప్పుడు పండిస్తాము? ఏ కాలంలో పండిస్తాం ఖరీఫ్ పంట? వర్షాకాలంలో పండించేదే ఖరీఫ్ పంట. అంటే ఎక్కువగా మనం పండించేటటువంటి పంట ఖరీఫ్ పంట. నెక్స్ట్ వన్, 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసేటటువంటి లోలకం యొక్క పౌనపుణ్యం ఎంత? 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనపుణ్యం ఎంత? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 10. అంటే 40/4 వేసుకోండి, 10. నెక్స్ట్ వన్, భూమి యొక్క పైపొరను ఏమంటారు? భూపటలము. నెక్స్ట్ భూపావరము. నెక్స్ట్ లోపలికి ఉన్నది భూకేంద్ర మండలం. మళ్ళీ భూకేంద్ర మండలం మళ్ళీ 2 భాగాలుగా ఉంటుంది, బాహ్య కేంద్రం, ఆంతర కేంద్రం అని. 125 చూద్దాం. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించేటటువంటి జీవి ఏది? ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా శ్వాసించేటటువంటి జీవి ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కప్ప. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ హీటర్లో ఉండేటటువంటి తీగ చుట్టను ఏమంటారు? తీగ చుట్ట ఏమిటి? దాన్నే ఎలిమెంట్ అని కూడా అంటారు. తీగ చుట్టనే ఎలిమెంట్ అంటారు. నెక్స్ట్ వన్, కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలేటటువంటి జంతువు ఏది? డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలేటటువంటి జంతువు ఏది? నత్త. నెక్స్ట్ వన్, ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది దేన్ని ఏర్పరుస్తుందండి? నీడని ఏర్పరుస్తుంది కదా అపారదర్శక వస్తువు. పారదర్శకం కాదు. అపారదర్శక వస్తువు అంటే దాని లోపల నుంచి కాంతిని పంపించదనమాట. పంపించకపోవడం వల్ల అది నీడని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడేటటువంటి పనిముట్టు ఏమిటి? ఎవరైనా చేస్తారండి ఇది. బాబిన్. దానికి దారం పెట్టేసి కింద నుంచి పెడతారనమాట. అది ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. చూడండి, ఇది రిపీట్ అయ్యింది బిట్టు. లంబసింగి ఒకప్పుడు వైజాగ్లో ఉండేది, ఇప్పుడు మనకి అది మారిపోయింది కదా. చింతపల్లి ఏదో అయిపోయింది, అల్లూరు సీతారామరాజు కానీ చింతపల్లి కానీ అయింది కదా. ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. వి ఆకారంలో ప్రయాణిస్తాయి. అలా ప్రయాణించేటప్పుడు శక్తిని కోల్పోకుండా ఉండడానికి ఇలా పక్షులు అనమాట. ఇక్కడో పక్షి ఇలా ప్రయాణిస్తాయి అన్నమాట, శక్తిని కోల్పోకుండా ఉండడం కోసమని. నెక్స్ట్ వన్, పక్షి ఖండము అని పిలువబడేటటువంటి ఖండం ఏది? దక్షిణ అమెరికా ఇలా పక్షిలా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వన్, పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్నటువంటి సంవత్సరం ఎప్పుడు? పంజాబ్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం ఎప్పుడు? 1849. నెక్స్ట్ వన్, సరైన వాక్యాన్ని గుర్తించండి.
గంగానది అనేది హిమాలయాల్లో జన్మిస్తుంది అనేది సరైన వాక్యం. గంగానది అనేది హిమాలయాల్లో జన్మిస్తుంది. కృష్ణానది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఈ 3 కూడా కాదు. నెక్స్ట్ వన్, వెలికొండలు అనేటటువంటివి ఈ జిల్లాలో కలవు. వెలికొండలు అనేటటువంటివి ఈ జిల్లాలో కలవు. సింహాచలం కొండలు ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉన్నాయి కదండి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. నెక్స్ట్ వన్, నాగార్జునసాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ ఏది? నాగార్జునసాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ ఏది? ఎడమ కాలువని ఏమని పిలుస్తారు? ఎడమ కాలువని లాల్ బహదూర్ కాలువ అంటారు, కుడి కాలువనైతే జవహర్ కాలువ అంటారు. నెక్స్ట్ వన్, వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ అనేది ఎవరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను పరిశీలించింది? ఎవరివండి? ముస్లిములవి. నెక్స్ట్ వన్, రవాణా వాహనాలు నడపడానికి కావలసినటువంటి కనీస వయస్సు ఎంత? రవాణా వాహనాలు నడపాలంటే కనీస వయస్సు ఎంత ఉండాలి? రవాణా వాహనాలండి 25 ఇయర్స్ ఉండాలంట. నెక్స్ట్ వన్, పల్లవ రాజ్యానికి రాజధాని. పల్లవ రాజ్యానికి రాజధాని కాంచీపురం. భారత పార్లమెంటు వీటిని కలిగి ఉంటుంది. భారత పార్లమెంట్ అనేది వీటిని కలిగి ఉంటుంది. భారత పార్లమెంట్ రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఈ 3 కలిగి ఉండేదాన్నే భారత పార్లమెంట్ అంటాం. నెక్స్ట్ వన్, భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం ఏ నెలలో నిర్వహిస్తారు? రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారండి? ప్రతి సంవత్సరం జనవరిలో నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్యం ఆవిర్భవించినటువంటి దేశం ఏది? ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం ఏది? గ్రీస్. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం గ్రీస్. నెక్స్ట్ బిట్, మల్చింగ్, రాక్ డ్యాము, షెల్టర్ బెల్ట్స్ అనేవి దీన్ని సంరక్షించేటటువంటి పద్ధతులు. మల్చింగ్, రాక్ డ్యాము, షెల్టర్ బెల్ట్స్ అనేటటువంటివి దీన్ని సంరక్షించేటటువంటి పద్ధతులు. ఇవన్నీ కూడా నేలను సంరక్షించే పద్ధతులు. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. 51A అనేటటువంటి అధికరణ అనేది దేన్ని వివరిస్తుందండి? ఇది ప్రాథమిక విధులకు సంబంధించింది అనమాట. 51A అనేది ప్రాథమిక విధులు, మనకి సోషల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.